సాయంత్రం 5 గంటలకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అట్లాగే మా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, వారితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, అట్లాగే 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే రఘువీర్ రెడ్డి గారు, వీరితో పాటుగా పెద్దలు జానారెడ్డి గారు, మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్రం నుంచి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు, రోహిత్ చౌదరి గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఈ సభకు హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 50,000 పైచిలకు జనం స్వచ్ఛందంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే 50,000 పైచిలకు జనం వస్తారు కాబట్టి ఆ జనానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా చేసినాం. ఈ సభ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లను కూడా భారీ మెజార్టీతో గెలుచుకోవడంతో పాటు ఇది కాంగ్రెస్ జిల్లా, కాంగ్రెస్ కంచుకోట అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేయబోతా ఉన్నాం. నిన్న అమిత్ షా భువనగిరికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి చిల్లర ఆరోపణలు, చిల్లి ఆరోపణలు చూస్తుంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కానీ, ఈ దేశ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా కానీ ఎంత దిగజారి మాట్లాడుతున్నారు, ఎంత దిగజారిపోయారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ దిగజారుడు మాటలు, వాళ్ళ ప్రెస్టేషన్ చూస్తూ ఉంటే ఈ దేశంలో గాంధీ కుటుంబానికి ఆదరణ పెరిగి గాంధీ కుటుంబాన్ని ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మణిపూర్ లాంటి చోట్ల బీజేపీ వాళ్ళు ప్రచారానికి పోతే జనం ఎమ్మడి పడి తరుముతున్నటువంటి ఒక వీడియోస్ని కూడా మనం చూస్తాం. మణిపూర్ లాంటి రాష్ట్రంలో ప్రజలు తరుముతుందంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు బీజేపీని ఢిల్లీ గద్దెమించి తరమాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. బీజేపీ ఉంటే ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీలకు, ఈ దేశంలో ఉండేటువంటి ఎస్టీలకు, ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు, ఈ దేశంలో ఉండేటువంటి మైనార్టీలకు, ఈ దేశంలో ఉండేటువంటి అప్పర్ క్యాస్ట్లో ఉండేటువంటి పేదవాళ్ళందరికీ, యువకులకు, విద్యార్థులకు రక్షణ లేదు, బతుకు లేదు, భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి యువకులకు, అన్ని వర్గాల ప్రజలకు ఒక రక్షణ కావాలి, వాళ్ళకు ఒక భవిష్యత్తు కావాలి, వాళ్ళకు ఒక భరోసా కావాలంటే అది రాహుల్ గాంధీతోనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మాకు ఒక భరోసా, మాకు ఒక రక్షణ అని చెప్పేసి ప్రజలు భావిస్తాం. కాబట్టి ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే కూడా రాహుల్ గాంధీకి ఒక స్పష్టమైనటువంటి విజన్ ఉందని చెప్పేసి ప్రజలు భావిస్తాం. ఎందుకంటే ఉపాధి హామీ ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి పెద్దలు సోనియా గాంధీ గారు, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు, వీరందరూ కూడా ఆలోచించేసి ఉపాధి హామీని పెట్టారు. 100 రోజుల పని దినాల్ని ప్రకటించేసి ఈ 100 రోజుల పని దినాల ద్వారా దేశంలో ఉండేటువంటి పేదవాళ్లకు క్రాపు అంటే వ్యవసాయ పనులు ఆగిపోయి పని లేనటువంటి సందర్భంలో చేసుకుంటేనే బతుకుతాము, చేసుకుంటేనే 4 కైకులు వస్తాయి అనుకునేటువంటి పేదవాళ్లకు ఒక భరోసా కల్పించేటువంటి పని ప్రభుత్వం ఆనాడు తీసుకొని ఉపాధి హామీని పెట్టింది. ఉపాధి హామీ 100 రోజులు పని జరగటం ద్వారా పేదవాడికి ఉపయోగంతో పాటు ఆ ఉపాధి హామీ మెటీరియల్ గ్రాంట్స్ కింద వచ్చేటువంటి డబ్బులు ఏవైతున్నాయో సీసీ రోడ్లు, ఈ గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగపడేది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకం పెట్టినా బహుళ ప్రయోజనాలు అనేటువంటిది చూసింది, బహుళ ప్రయోజనాల కోణం నుంచి చూసింది, బహుళ ప్రయోజనాల యొక్క విజన్తో ముందుకు పోయింది. ఆ ఉపాధి హామీని కూడా 70-80 రోజులకు మించి నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి లేదు. నేను ఉపాధి హామీ కూలీలను కలుస్తున్నప్పుడు వాళ్ళు ఎండకు చెమటలు గారి ఆ ఎండకు బట్టలన్నీ తడిసిపోయి వాళ్ళు స్నానం చేసినట్టుగా అంత కాయ కష్టం చేస్తే 120, 130, 140, 180 రూపాయలకు మించి వాళ్ళ కూలి పడతలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇలా 120, 130, 180 రూపాయల కూలి పడనటువంటి స్థితి నుంచి వాళ్ళకేమైనా ఎండ దెబ్బ కొట్టినా, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆనాడు ఈ స్కీమ్ని పెట్టినటువంటి రాహుల్ గాంధీ ఫ్యామిలీ, సోనియా గాంధీ గారు
ఈరోజు ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ దేశ ఉపాధి హామీలో సంస్కరణలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో 400 రూపాయలు ఉపాధి హామీ కూలీ పని చేస్తున్నటువంటి వాళ్ళకు కూలీ గ్యారెంటీ చట్టం తీసుకొచ్చేటువంటి హామీని కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు. 400 కూలీ గ్యారెంటీతో పాటు 100 రోజుల పని దినాలను పెంచేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే 25 లక్షల రూపాయల ప్రమాద బీమాను కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇట్లాంటి సంస్కరణలు ఇది ఒక ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. అట్లాగే జనగణన జరగటం ద్వారా చివరి అంచులో చివరి వరుసలో ఉండేటువంటి వాళ్ళ ఆ కులం జనాభాతో పాటుగా ఆ కులంలో ఉండేటువంటి పేదవాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా తెలుస్తాయి. దీని నుంచి మనము వాళ్ళను ముందు వరుసకు తీసుకురావడానికి పథకాలని స్కీముల్ని మనం రూపొందించుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో గొప్ప కార్యక్రమం వికాసం అంటే యువతను ప్రోత్సహించేటువంటి ఒక కార్యక్రమం రైతు భరోసా. ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఈ దేశం వ్యవసాయక దేశం, వెనుకబడినటువంటి దేశం. వ్యవసాయ రంగ అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే దేశ అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నంత కాలం, వ్యవసాయ రంగం సంక్షోభంలో కొనసాగినంత కాలం ఈ దేశం సంక్షోభంలో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. రేపు దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాగానే అట్లాంటి సంస్కరణలు కూడా తీసుకొస్తారనేటువంటిది బలమైన నమ్మకం. అట్లాగే కార్మిక సంక్షేమం 1 కాదు 2 కాదు, అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలకు సమున్నతమైనటువంటి స్థానం కల్పిస్తూ ఈ దేశాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.